మన వ్యవసాయం ధనాపేక్ష లేని, తను ఉత్పత్తి చేసేది మార్కెట్ చేసుకోవడానికి కాదు. తను రైతు ఉత్పత్తి చేస్తున్న తన యొక్క కుటుంబ పోషణ, తన అవసరాల నిమిత్తం పంటను వాడుకుంటాడు. ఏదైనా కొంచెం మిగిలితే దాన్ని మార్కెట్కి పంపిస్తారు. కానీ ఇవాళ రైతు మార్కెట్ కోసం ఉత్పత్తి చేస్తున్నాడు, ఏదైనా మిగిలితే తను వాడుకుంటున్నాడు. కాబట్టి తన యొక్క పంటని రూపాయల్లోకి మార్చి ఆ రూపాయల ద్వారా తన జీవితాన్ని గడుపుకోవాలని ట్రై చేస్తున్నాడు. కానీ ఒకప్పుడు ధనాపేక్ష లేని, ధనంతో లింక్ లేని, డబ్బుతో లింక్ లేకుండా నడిచిన వ్యవసాయం ఇవాళ డబ్బుతోటే నడుస్తుంది. కానీ మార్కెట్లో రైతు కంటే పెద్ద పెద్ద ప్లేయర్స్ చాలామంది ఉంటారు. వాళ్ళు బతకనిస్తారా రైతుని? కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే మీరు మానిటైజ్డ్ అగ్రికల్చర్లోకి వెళ్ళారో, ఇవాళ అనేక సమస్యలు రైతులు ఆత్మహత్య చేసుకోవడంలో ఒక ప్రధాన కారణం మానిటైజ్డ్ అగ్రికల్చర్. తర్వాత మానవ సంబంధాలను నిలిపిన వ్యవసాయం మనది. ఏ గ్రామంలో మీరు తీసుకున్నా కూడా ఒకళ్ళు ఎట్లా పరిచయం చేసుకుంటారు, ఎట్లా మాట్లాడుతుంటారు, ఎట్లా సంబోధిస్తారు, మామ, బాబాయ్, పిన్ని, ఇట్లా మాట్లాడుకుంటారు. అది కులాలతో సంబంధం లేదు. ఏ కులం వాళ్ళైనా కూడాను మానవ సంబంధాలని నిలిపినటువంటి, గట్టిగా ఉంచినటువంటి వ్యవసాయం. కాబట్టి మానవ సంబంధాలని, కమ్యూనిటీని కొహెసివ్గా ఉంచాలంటే వ్యవసాయం ముఖ్యం మనకి. తర్వాత సొంత అవసరాల కోసమే కానీ మార్కెట్ కోసం కానీ వ్యవసాయం. ఇది మన యొక్క వ్యవసాయం యొక్క స్వరూప స్వభావాలు. ఎప్పుడైతే ఈ స్వరూప స్వభావాలను మనం మార్చేసి దాన్ని మనం ప్రకృతికి దూరంగా తీసుకెళ్ళామో, గోవుకు దూరంగా తీసుకెళ్ళాము, ఆధ్యాత్మికత లేకుండా ఒక కమర్షియలైజ్డ్ అగ్రికల్చర్ దాన్ని చేసాము, తర్వాత హింసతో కూడినటువంటి వ్యవసాయంగా దాన్ని చేసాము, కేంద్రీకృత వ్యవస్థ, ఫర్టిలైజర్ కానీ, వాటర్ కానీ, విత్తనాలు కానీ, ప్రతి రైతు కూడా తన పొలంలో ఏపుగా పెరిగిన మొక్కల నుండి విత్తనాన్ని సేకరణ చేసుకుని దాన్ని తర్వాత క్రాప్స్కి వాడేవాడు కదా. కాబట్టి ఈ యొక్క చేంజెస్ ఏవైతే వ్యవసాయంలో వచ్చేవన్నీ కూడాను చాలా డ్యామేజ్ చేసినాయి మనకి.